శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ గా కొరికాన రవికుమార్ డిసెంబర్ 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆనందమయ ఫంక్షన్ హాల్లో గురువారం జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ రవికుమార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడును టెక్కలిలో కలిసి ఆహ్వానించారు. ఏ మంత్రితో పాటు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్లను శనివారం ఉదయం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం తనపై నమ్మకంతో సుడా చైర్మన్ పదవిని ఇచ్చిందని మంత్రికి రవికుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టాలున్నాయని, ఆర్థికంగా సమస్యలున్నాయని, ఆర్థికంగా ఇబ్బందులున్నాయని పారిపోకుండా పరిపాలన ప్రారంభించాం. మీరు నమ్మలేదు. ఈ సెంటర్కి వచ్చి రాత్రి మీటింగ్ చెప్పాను. మా ఓట్లేయండి, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 పెన్షన్ 4,000 చేస్తాం. అధికారం వచ్చిన తర్వాత కాదు, 2 మాసాలు ముందే చేస్తాం. ఆ డబ్బు కూడా మీకు ఇస్తామంటే ఒక్కొక్కరు చెవులు కొనుక్కున్నారు. ఇదంతా ఎలక్షన్ గురించి మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఓట్లు గురించి మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. నేను వాలంటీర్ల కంటే 1 గంట ముందే మీ ఇంటికి తెస్తానని చెప్పారు. కానీ నేను ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా అటువంటి ఆలోచన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు 200 నుంచి 2,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి 2,000, 3,000 చేస్తా ఉన్నారు. ఎప్పుడు చేశారు? చివరి ఎలక్షన్ ఇయర్లో 250 పెంచి 3,000 చేశారు. మనం ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచే పెంచాం. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిసి జులై నెలలో 7,000 రూపాయలు ఒకేసారి పింఛన్దారులకు అందించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1వ తారీఖు ఒకవేళ ఆదివారం పడితే, రేపు 1 కాబట్టి ఆదివారం పడింది, ఆఫీసులకు ఇబ్బంది పెట్టకూడదని ఆదివారం 1వ తారీఖు ఒకవేళ పడితే 1 రోజు ముందే తెల్లవారు 5వ గంటకే వాలంటీర్లు ఇచ్చిన దానికంటే 1 గంట ముందే మీ ఇంటికి పింఛన్ తెచ్చిస్తున్నామా లేదో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇంకా చాలా మందికి పింఛన్ అవసరం ఉంది. ఇంకా చాలా మంది అర్హత లేని వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఆధార్ కార్డులు మార్చి చాలా మంది పింఛన్లు తీసుకున్నారు. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేయాలి, ఆలోచన చేయాలి. ఇవన్నీ చేసి ఇంకా ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు పింఛన్ రాకపోతే మీరు సచివాలయంలో మీరు అప్లై చేసుకోండి. రేపు జనవరి 1 నుంచి అర్హత కలిగిన వారికి గత ప్రభుత్వంలో వీడు తెలుగుదేశం వాడని, వీరికి 4 చక్రాల కారు ఉందని, 5 ఎకరాల భూమి ఉందని, కరెంటు బిల్లు 500 వచ్చిందని చాలా మంది పింఛన్లు తీసేశారు. మళ్లీ ఇవన్నీ వెరిఫై చేసి 1వ తారీఖున జనవరి నెలలో అన్ని పెన్షన్లు మీ అందరికీ తెలియజేశారు. ఇంకొక బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నాం. ఎవరైనా పేదవాడు నెల్లూరులో పనిచేస్తారు, వాడికి ఇక్కడ 3,000, 4,000 పెన్షన్ వస్తుంది. ప్రతి నెల రావడం, ఆ 4,000లో 2,000 ఖర్చులకి పెట్టేయడం జరుగుతుంది. అందుకే ఆ రోజు ఎలక్షన్ లో చెప్పాను, నేను ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎవరైనా పింఛన్ పొందినవాడు ఎక్కడికో చుట్టాలింటికో బంధువులింటికో పనుల మీద వలస వెళితే 1 నెల తీసుకోకపోయినా, 2వ నెల తీసుకోకపోయినా, 3వ నెలలో వచ్చి 12,000 ఒక్కసారి తీసుకునే అవకాశం మీరిచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయింది, ఎన్నో విజయాలు మనం చేకూర్చాం. లక్కివలస గ్రామం, మేఘవరం ప్రాంతం, కోస్టల్ ఏరియా 5 సంవత్సరాల్లో వంశధార నీరు చుక్క ఎప్పుడైనా మీరు చూశారా?
ఒక సంవత్సరమైనా మీ పొలాలు పండాయా? నేను మంత్రి అయిన తర్వాత 2 మాసాల్లోనే కాలువలన్నీ క్లియర్ చేసి మీకు చివరి ప్రాంతానికి వంశధార నీరిచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈరోజు చూస్తే ఆనందానికి అవధులు లేవు. గుత్తులు ధాన్యం పండాయి, బాగా హీల్డింగ్ వచ్చింది. అయితే ఇప్పుడే కొంతమంది వచ్చారు ధాన్యం రాలిపోతున్నాయని. వెంటనే జేడీ గారికి సైంటిస్ట్ ని పంపించి అది కూడా ఎందుకు జరుగుతుంది, ఏమైనా పే చేస్తే అవుతుందని మీకు సాయంత్రం లోపు దాన్ని కూడా పరిష్కారం చూపడానికి మార్గాలు ఇస్తున్నాం. రేపు నీరు వదిలితే 24 గంటల్లో మేఘవరం వచ్చే విధంగా చెయ్యాలని ఈ 5 మాసాల్లో 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సిమెంట్ రోడ్డు చూశారా? మట్టి రోడ్డు చూశారా? ఎక్కడైనా రోడ్డు మీద ఒక తట్టిడి కంకరేసినటువంటి దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? మనం వచ్చిన తర్వాత కలెక్టర్ గారి సహకారంతో ఈ రోజు ఈ నియోజకవర్గంలో దాదాపుగా 64 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఎవరు చేసినా ఇస్తారు కలెక్టర్ గారు. ఒక్క చెక్కలనే కాదు, డిమాండ్ ప్రోగ్రామ్ ఇది. ఎవరు పని చేస్తే, ఎవరు డబ్బులు ముందు ఖర్చు పెడితే వాళ్ళకి పనులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 63 కోట్ల రూపాయలు ఫస్ట్ పేజీలో సిమెంట్ రోడ్లకు మంజూరు చేశాం. పనులన్నీ జరుగుతున్నాయి. గతంలో ఎవరికైనా పని చేయమంటే, ఎవరికైనా మీరు కార్యక్రమాలు చేయాలంటే మీరందరూ చేసి చెప్పేవాళ్ళు ఇసుక ఎక్కడ ఉందా? ఇసుక ట్రాక్టర్ కావాలంటే లెక్కవలసికి 9,000 10,000 రూపాయలు తీసుకునేవాళ్ళు. అవునా కాదా? అచ్చెన్నాయుడు అబద్ధం చెప్తున్నాడా? మేమొచ్చాం ఉచిత ఇసుక అని చెప్పాం, కానీ పేరుకే ఉచిత ఇసుకని చెప్పాం కానీ ఒక 1 నెల రోజులు ఇబ్బందులు పడ్డాం. ధరలు తగ్గలేదు. కారణం ఏంటంటే దానికి సేవరేజ్ ఛార్జీలు, జీఎస్టీ ఉంది. ట్రాక్టర్ మీద ఎక్కడికి వెళ్ళినా ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు పట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టి కేసులు రాసేస్తున్నారని వస్తుంది. ఈ 260 కోట్లు